డాక్టర్ గారు, ఈ మధ్య సిటీ లైఫ్ స్టైల్ వల్ల అందరూ ఫ్రోజన్ ఫుడ్ కి రీహీటెడ్ ఫుడ్ కి అలవాటు అయిపోతున్నారు. దీని వల్ల ఏమైనా ప్రమాదం ఉందా? యా, ఫస్ట్ థింగ్ ఏంటంటే మంచిదే. దేనికి మంచిది? మీ లైఫ్ స్టైల్ కి సూట్ అవుతుంది. దట్ మచ్. పొద్దున్న ఆఫీస్కి వెళ్ళారు, సాయంకాలం వెనక్కి వచ్చారు, ఫుడ్ తీసుకున్నారు, ఫ్రిడ్జ్ లో తీసుకున్నారు, వేడి తినేశారు. సో ఫర్ కన్వీనియన్స్ ఇది మంచిదే. సైంటిఫికలీ, మెడికలీ స్పీకింగ్, హైజీన్, హెల్త్ వైజ్ గా మనం ఆలోచించుంటే 4 రకాలు ఇందులో ఉన్నాయి. 1 is ఫ్రోజన్ ఫుడ్, నెంబర్ 2 కోల్డ్ ఫుడ్, నెంబర్ 3 హీటెడ్ ఫుడ్, నెంబర్ 4 రీహీటెడ్ ఫుడ్. ఫ్రోజన్ ఫుడ్ అంటే మనం ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాము, దాంట్లో ఏమి పాడవకుండా, డికే అవ్వకుండా, డీజనరేట్ అవ్వకుండా మనం తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ ఉన్నాయి, మిల్క్ ఉంది, ఐస్ క్రీమ్ ఉంది, ఇవన్నిటికి చాలా మంచిదే. సెకండ్ కోల్డ్ ఫుడ్. మనం వండాము, అక్కడ పక్కన పెట్టేసాం, ఫ్రిడ్జ్ లో తీసుకొచ్చే సేపు అయ్యాక బయటికి తీసామంటే అది నైదర్ ఇట్ ఈస్ టు ఫ్రోజన్ నార్ ఇట్ ఈస్ టు వార్మ్. ఈ రెండింటికి మధ్య కేటగిరీ. ఇట్ ఈస్ ఇంటర్మీడియరీ క్వాలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ గుడ్నెస్. థర్డ్ హీటెడ్ ఫుడ్. వేడి చేసుకున్నాం, తినేసాం, మైక్రోవేవ్ లో హీట్ చేసుకోవచ్చు, ప్యాన్ మీద వేడి చేసుకోవచ్చు, తినేసాం. ఫోర్త్ ఏంటి అంటే రీహీటెడ్ ఫుడ్. రీహీటెడ్ అంటే మనం ఫ్రిడ్జ్ లో పెట్టాం, బయటకు తీసాం. మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ మటన్ ఉంది అనుకోండి, మీరు ఇవాళ ఫ్రిడ్జ్ లో పెట్టేశారు, సాటర్డే నాడు, మండే నాడు మార్నింగ్ మళ్ళీ తీసుకుని దాన్ని హీట్ చేసి మళ్ళీ తిన్నారు అనుకోండి, సండే అయినా మండే. దట్ ఈస్ ద వర్స్ట్ ఆఫ్ ఆల్ ద ఫుడ్. మటన్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ లో ఏమవుతుందంటే, మనం దీన్ని ఫ్రీజ్ చేస్తే బ్యాక్టీరియా, వైరస్ ఏమి ఉన్నాయి అన్ని హైబర్నేట్ అంటాం, హైబర్నేటింగ్ స్లంబర్ లో ఉన్నాయి. మనం బయటికి తీసి దీన్ని వేడి చేసిన వెంటనే ఇట్ ఇస్ వెరీ డేంజరస్. ఏమవుతుందంటే ఈ స్పోర్స్ అన్ని ఓపెన్ అయిపోతాయి, దాంట్లో టాక్సిన్స్ రిలీజ్ అవుతాయి ఫుడ్ లోకి, అండ్ ఇట్ ఈవెన్ కిల్స్ పీపుల్. రిమెంబర్ దిస్ డిక్టమ్, నెవర్ ఈట్ a non-vegetarian mutton or something frozen, taken out, reheated and eaten. No, it is a very dangerous. Anytime you can explode, many people can die. And మామూలు కన్వీనియన్స్ కోసం ఫ్రిడ్జ్ లో తీయండి, వేడి చేసుకోండి, వెజిటబుల్స్, కర్రీస్, బ్రెడ్లు, పాస్తాలు ఇలాంటివన్నీ చేసుకోండి, తినండి, ఇట్స్ ఆల్ రైట్. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. యూ హ్యావ్ టు టేక్ a hot food, freshly prepared. Otherwise vegetarian food and all that, and fruits and milk and curd is all good. Heated food, hot food is good. Reheated food is the worst of it. It's a health hazard. You have to always be cautious, and many lives have been lost. Thank you.